ఈ రోజున నిన్న మా జన సైనికులు ఇచ్చిన కంప్లైంట్ మేరకు ఈ ప్రశ్నారావణ్ అనేవాడిని బందరు తీసుకొచ్చారు. మంచిదే అయ్యా. పోలీసులు కూడా ఒకటే చెప్తున్నాం, గతంలో పేరు నాని గారు ఉన్న టైంలో ప్రతి పోలీస్ స్టేషన్ లోనూ ప్రతి 3 నెలలకి ఎస్ఐ బదిలీ అయ్యాడు. మాన్యశ్రీ పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాతే మీ బతుకులు మా బతుకులు బాగుపడ్డాయి. ఏంటండి మాన్యశ్రీ మీ బతుకులు మా బతుకులు బాగుపడ్డాయి అంటే ఏంటి? ట్రాన్స్ఫర్ అయితే బతుకులు ఎందుకు పాడవుతాయి? ట్రాన్స్ఫర్ కాకపోతే బతుకులు ఎందుకు బాగుపడతాయి? అంటే అక్కడే ఉండి దందాలు సెటిల్మెంట్ గట్టిగా చేసుకోవడానికి మీకు ఇచ్చాడా పర్మిషన్? అంతేనా? బతుకులు బాగుపడలేదు ఏముంది? అందరికి శాలరీ కదా ఎక్కడున్నా. మరి శాలరీ తీసుకునే పోలీసులు బతుకులు బాగుపడ్డాయి అని చెప్పడానికి దందాలు ఏమైనా చేయించారా? మీరు ఆయన కలిసి ఏమైనా చేశారా? ఎందుకు ఎక్కడ ఎలా బాగుపడ్డాయి? ఆన్సర్ చెప్పు. మీకు వాల్యూ ఇచ్చారు. అట్లాంటి పవన్ కళ్యాణ్ గారిని అనాలోచితంగా అకారణంగా గొడవెవరిది? అనాలోచితంగా అకారణంగా ఏంటి? గతంలో పవన్ కళ్యాణ్ కూడా అనాలోచితంగా అకారణంగా తిట్టాడా, లేకపోతే ఒళ్ళు బలిసేవని తిట్టాడా? వైసీపీ వారిని కానీ వేరే ఎవరినైనా కూడా ఎవరిని ఎందుకు తిట్టాడు? లోకేష్ ని, చంద్రబాబు నాయుడు గారిని కూడా అన్నాడు కదా, నా తల్లిని దూషించారు అని. ఏ ఆధారాలతో అన్నాడు? మరి ఇప్పుడు వాళ్ళతోనే ఎందుకు కలిసి ఉన్నాడు? సమాజం చెప్పే దమ్ముందా నీకు? లేదు, ఉండదు. మీకు ఎక్కడ ఉండదు లేకపోతే సీన్ గానీ. ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారికి దళితులకి గొడవ, ఆ గొడవ మధ్యలో పవన్ కళ్యాణ్ తీసుకొస్తారా? త్రిపుర రామకృష్ణరాజుకి దళితులు గొడవ ఏంటి? పిఠాపురంలో దళితులు ఎవరు రెస్పాన్సిబిలిటీ? ఎందుకు తప్పు మాట్లాడుతున్నావు నీకు తెలియదా? బొర తక్కువడివా? బ్రెయిన్ లేదా? హాఫ్ నాలెడ్జ్ గాడివా? పిఠాపురంలో స్కూల్ పిల్లల పైన వివక్ష చూపించడాని గురించి కదా మాట్లాడింది. పిఠాపురంలో మనిషి చచ్చిపోతే మాల వ్యక్తి అతని శవం దగ్గరికి అంటరానితనాన్ని అస్పృశ్యతని తీసుకొచ్చి దాడులు చేసినందుకు కదా, సంఘ బహిష్కరణ చేసినందుకు కదా మాట్లాడుతుంది. ఎందుకు నువ్వు అది అర్థం చేసుకోవట్లేదు? మీకు అంత బ్రెయిన్ ఉండదు కదా. సారీ, అంత ఉంటే మీరు ఎప్పుడో ముఖ్యమంత్రి పదవిలో ఉండేవాళ్ళు. ఎందుకు 15 సంవత్సరాలు కూలీలుగా ఉంటాం అనుకుంటారు కదా. పనికి మాలోడు పిచ్చోడు, ప్రశ్నారావణ్ అనేవాడు పిచ్చోడు. ఒక్కసారి బ్యాక్ వెళ్ళి ఆ ఊపుడు ఆ కోకుడు అదంతా చూడు. పిచ్చోడు ఎవడో నీకే క్లియర్ గా అర్థమైపోయింది. ఆ పిచ్చోడి పక్కన ఉన్న వాళ్ళు కూడా పరమ పిచ్చోళ్ళు అన్నది క్లారిటీగా అర్థం అవుతుంది. ఓకే, ఆ ఊగుడు ఆ గోకుడు ఉంది కదా, దాన్ని ఒకసారి చూసుకో. ఆయన్ని మెంటల్ హాస్పిటల్లో చేర్పించాలి. వాడిని మెంటల్ హాస్పిటల్ ఏంటంటే అంతకుముందు అదే మాటలు మాట్లాడినోడిని ఈ పాటికి మెంటల్ ఎక్కి చచ్చిపోయి ఉండాలి. అర్థమైందా? అంతకుముందు అదే మాటలు అదే విధంగా కొడకుల్లారా తోలు తీస్తా అన్నవాళ్ళు కూడా ఎక్కడో ఉండదు. మరి రండ్రా చూసుకుందాం, హాకీ స్టిక్కుల బ్యాటుల హార్కర్ల చేతుల ఏంట్రా రండ్రా అన్నవాడిని కూడా పిచ్చి హాస్పిటల్ పెట్టాలి బ్రదర్. నెక్స్ట్, అలాగే దేశద్రోహం కేసు పోలీసులు స్వయంగా పెట్టి ఆయన్ని దేశద్రోహం కేసు కింద మచిలీపట్నంలోనే పోలీసులు స్వయంగా కేసు పెట్టి అని వెంటనే రిమాండ్ కి సబ్ జైలు కి తరలించాలి. నువ్వే జడ్జిమెంట్ పోయి కూర్చొని పోలీస్ డ్రెస్ వేసుకుని అరెస్ట్ చెయ్యి. నువ్వే పోలీస్ డ్రెస్ వేసుకొని వాడిపైన ఎఫ్ఐఆర్ రాయి. డ్రెస్ మార్చుకొని జడ్జి డ్రెస్ వేసుకొని వాడిపైన దేశద్రోహం కరెక్టే అని చెప్పి శిక్ష చేసి జైలు పంపించు. బాగుందిగా. అంత నీ ఇష్టం కదన్నా, నువ్వు ఏం చెప్తే అది చేస్తారుగా. పోలీసులు సంవత్సరాలు నాగడానికి పర్మిషన్ ఇచ్చాడుగా మీ సారు. నువ్వు పోలీసులు కలిసి డ్రెస్సులు మార్చుకొని మీరే జడ్జిమెంట్లు ఇచ్చుకోండి. ఓకేనా? బాగుందన్నా, బాగుంది. అంటే దేశం దాటించాలి. దేశం దాటిస్తారా? కనీసం వాడి దగ్గరలో కూడా వెళ్ళలేకపోయారు కదా 2 సంవత్సరాలు మాట్లాడుతుంటే. రావణ్ అనే వాడి దగ్గరకు కూడా వెళ్ళలేకపోయారు కదా, ఇప్పుడు కూడా వెళ్ళలేకపోతున్నారు కదా. దేశం దాటించాలి. ఫ్లైట్ టికెట్ ఏనా దేశం నువ్వు కూడా వెళ్తావు ఏంటి? సరే, జోకులు బాగేస్తున్నాడు భయ్ కదా. ఇంకొక అరగంట టైం ఇస్తున్నాం. మచిలీపట్నంలో మాత్రం ఆడుంటే మేము 1కి 10 అవుతాం. మచిలీపట్నం నీ అయ్య చాగీరు. మచిలీపట్నంలో వాడు ఉంటే మొద్దు దేశద్రోహం కేసు నీ మీద పెడతారు. ఇట్లాంటి వార్నింగ్లు ఇస్తే ఆన్ రికార్డ్ మాట్లాడుతున్నావు. అర్థమైందా? తెలియక బుర్ర తక్కువతనంతో మాట్లాడుతున్నావు. నీ మీద కేసులు పెట్టచ్చు. మచిలీపట్నంలో వాడు ఉంటా అంటే వాడి ఏదో చేస్తాను థ్రెటన్ చేస్తే నీ పైన అటెంప్ట్ మర్డర్ కేసు పెడతారు. తెలుసా విషయం నీకు? మీకు తెలిస్తే ఎట్లా ఇట్లా ఎందుకు మాట్లాడతారు తెలియదు కదా, అందుకే ఎట్లా మాట్లాడతారు. ఆయన మాత్రం సేఫ్ గా మీరు తీసుకెళ్తారని మేము హామీ ఇవ్వలేము. ఎందుకంటే మాకు ఇది ఆవేశం. వీళ్ళకి ఆవేశం, వీళ్ళు వేరే వాళ్ళంటే వాళ్ళు మెదలకుండా కూడా వాళ్ళకి ఆవేశం లేదు. అంటే ఈయన తిట్లే రిపీట్ చేస్తే వీళ్ళకి ఆవేశం వస్తుంది. ఆయన తిట్లు గతంలో తీసుకున్న వాళ్ళకి ఆవేశాలు రాకూడదు. ఏంది మీరేమన్నా
ఏమైనా తాగి బతుకుతున్నారా ఏంటి? మీకు కొత్తగా ఆవేశం రావడం కోసం అందరిలో అదే ఆవేశం ఉంటది. ఆ బూతులు తిడితే అందరికి అదే కోపం వస్తది. మేము తిట్టలేమా? చెత్తనా కొడకల్లారా, జన సైనికులారా, రండి రా చూసుకుందాం, కర్రలన్న బ్యాటలైన ఏమైనా తీసుకుని చూసుకుందాం, రండి రా మేము కూడా ఊగుతాం. కానీ అది ప్రజాస్వామికం కాదు కదా, అది కాదు కదా ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యం వేరుగా ఉంటుంది భయ్యా, అది మీకు తెలియదు. దాని రాజ్యాంగబద్ధంగా కొన్ని కేసులు, కొన్ని సెక్షన్లు మనం బిహేవ్ ఎలా చేయాలి అవి ఉంటాయి. ఆన్ కెమెరా ఉంది కదా అని పబ్లిక్ లో ఏదో ఊగిపోతూ డైలాగ్ చెప్పినంత మాత్రాన మైలేజ్ వస్తుందని యాక్టింగ్లు చేసినంత ఈజీ కాదు. ఇప్పుడేదో అధికారంలో ఉన్నా కాబట్టి తప్పించి తిరగచ్చు, రేపొద్దున కేసులు పెడతాం కదా, మరి అప్పుడేం పీకుతారు? పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు రాష్ట్రానికి ఎంత మంచి పని చేశారు. ఏం చేశారు చెప్పు, ఒక్కటి చెప్పు. నీకు మూతి మీద మీసం ఉంటే, నిజంగా నీది మొగబుడకైతే ఒక్క మంచి పని చెప్పు, వెళ్ళి చూపించు. నాకు ఒక్క మంచి పని కూడదు. 11,000 కోట్లతోటి 11,000 కోట్లతోటి రాష్ట్ర వ్యాప్తంగా జంతువుల కోసము, ప్రాణుల కోసము ఎక్కడో తొట్టెలు కట్టించాడంట. అది ఎక్కడనే చూపించు. 11,000 కోట్లు. మొగబుట్టకు పుడితే జన సైనికులందరికీ నా సవాల్, మీలో ఏ ఒక్క మగాడైనా ఒక 100 తొట్లు చూపించండి, నాకు అంతకన్నా 11,000 కోట్లు డబ్బులు దొబ్బేశారు. ఆ విషయంగా ఏం పని చేశాడయా రాష్ట్రపతికి? ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఏం చేశాడు చెప్పు? ఆరోగ్యశ్రీ వస్తుందా? మెడికల్ కాలేజీలు ఉన్నాయా? కనీసం బ్యాగులు కూడా ఈ సంవత్సరం వెళ్ళి అడిగే దమ్ముందా మీకు? చేతకాండ వాళ్ళంతా వచ్చి మీడియా ముందు మాట్లాడతారేదా? అడగాల్సిన అడగండి వెళ్ళి. ఇట్లాంటి యాదవుల్ని మనం పెంచి పోషిస్తున్నాం. ఎట్లాంటి యాదవుల్లో మాకు అందరికీ తెలుసు, పెంచి పోషిస్తున్నాం. ప్రత్యేకంగా హెలికాప్టర్లు కొనిపించాం, ఉప ముఖ్యమంత్రి పదవులు ఇప్పించాం, అన్ని పెంచి పోషిస్తుంది రాష్ట్ర ఖజానా నుంచే. దీన్ని కట్ చేయాలి కంపల్సరీగా, లేకపోతే చాలా ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ బస్టు పట్టిపోయే అవకాశం కూడా ఉంది. చంద్రబాబు నాయుడు గారు కూడా ఒకటే చెప్తున్నాం, మీరు మనం సానుకూలంగా పోవాలనే ధోరణిలో ఇట్లాంటి యాదవులందరికీ ఆశ్రయం ఇస్తున్నాము. ఇటువంటి వ్యక్తుల మీద తక్షణమే 24 గంటలలోపు చర్యలు తీసుకుని నిజంగా చంద్రబాబు నాయుడు గారు చర్య తీసుకుంటాడు. ఎందుకంటే పాపం చంద్రబాబు నాయుడు గారి పైన కదా ఆయన మాట్లాడింది, చర్య తీసుకుంటారు. చంద్రబాబు నాయుడు గారు చర్యలు తీసుకుంటారు 24 గంటల్లోనే. నాకు తెలిసి 3 రోజులు అయింది, 3-4 రోజు ఇది. 24 గంటలు దాటిపోయి ఎప్పుడు అయిపోయింది? ఆఫ్ మైదానం బ్రెయిన్ ఎదగరా మీరు? ఒక యూట్యూబర్ కోసం ఎంత పోలీసు వ్యవస్థని, ఎంత ఫోర్స్ని వేస్ట్ చేస్తున్నారు. ఇటువంటి వాళ్ళని కదా మనం తీసేయాల్సింది. స్వప్రయోజనాల కోసం ఇటువంటి దాడులు చేయించేవాడిని కదా. కోర్టు 4 సార్లు బెయిల్ ఇప్పించిందంటేనే మీరంతా ఎర్రి పప్పలు, మీరు పెట్టిన కేసులు రాంగ్, అలా తప్పు కేసులు పెట్టారు, అతనికి బెయిల్ ఇవ్వడమే కరెక్ట్, దీనిపైన అతను రావణ్ అనే వ్యక్తిని శిక్షించలేమని కోర్టులు చెప్తున్నాయి. కానీ మీరేం చేస్తున్నారు? దిగజారిపోయి రావణ్ని ఎలా పెంచుకుంటే మీ స్థాయిని మీరు దించుకుంటున్నారు. సో ఓవరాల్ గా ఈ సో కాల్డ్ మాట్లాడే వాళ్ళందరినీ పాలేరంటూ ఇక్కడ స్క్రిప్ట్ రాశారు. మొన్నటిదాకా మీ నాయకుడికే దిక్కేమో లేదు, దిక్కుమో లేదు అలా రాజావా? రాష్ట్రంలో మీరు ఇప్పుడు ఇంకొకరిని దేశం వదిలి వెళ్ళిపోమని చెప్తూ ఉన్నారు. మీ పాలేరుగాడు మాట్లాడేదే కదా ప్రశ్న. మీ పాలేరుగాడు ఏది మాట్లాడాడో అదే కదా ప్రశ్న కూడా మాట్లాడింది. మరి ఎందుకు మీరు ఇంత చించుకుంటున్నారు? దళితులు అంటే చులకన అని బూత్ మాట్లాడాడు. ఆ బూత్ని చెప్పకూడదు, సారీ. సో ఇదన్నమాట పరిస్థితి. ఏం పీకలేరు, చట్టాలు అలా లేవమ్మా, మీకు ఇష్టం వచ్చినట్టు జరగదు. సో అన్ని మూసుకొని బ్యాక్ టు పెవిలియన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఓన్లీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.